ముదినష్ట పాకిస్తాన్ బండారం బయటపడింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్నది పాకిస్తాన్ జాతీయులే అని మరోసారి రుజువైంది. ఈ మధ్యనే జరిగిన ఆపరేషన్ మహాదేవ్లో ఖతమైన టెర్రరిస్ట్ అంత్యక్రియల సందర్భంగా ఈ నిజం మరోసారి బయటపడింది. దీంతో పనికి మాలిన పాకిస్తాన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని రుజువైంది. మరోసారి అడ్డంగా దొరికిపోయిన పాక్. పహల్గామ్ ఉగ్రదాడికి అంత్యక్రియల్లో పాక్ బండారం బద్దలు. తాహిర్ హబీబ్ అంత్యక్రియల్లో బయటపడిన పాక్ నైజం. గత వారంలో జరిగిన ఆపరేషన్ మహాదేవ్లో పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. వారిలో ఒకరైన తాహిర్ హబీబ్ది కాయిగలా గ్రామం. ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది. ఈ క్రమంలో హబీబ్ అంత్యక్రియల సందర్భంగా పాకిస్తాన్ టెర్రరిస్టు గ్రూపుల బండారం బయటపడింది. హబీబ్ అంత్యక్రియలకు హాజరై గన్స్ ఫైర్తో నివాళులర్పించేందుకు లష్కర్-ఎ-తోయిబా కమాండర్ రిజ్వాన్ హనీఫ్ ప్రయత్నించాడు. ఆపరేషన్ మహాదేవ్లో ఖతమైన తాహిర్ హబీబ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే హబీబ్ కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించడంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదంతా కూడా ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతోంది. కాయిగలాలో ప్రస్తుతం ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు. స్థానికులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను వ్యతిరేకించడం 2 నెలల క్రితమే ప్రారంభమైంది. దానికి ఈ సంఘటన నిదర్శనం. అంత్యక్రియలకు వచ్చిన స్థానికులను ఈ రిజ్వాన్ తుపాకీతో బెదిరించడం కనిపించింది. స్థానికులు తిరగబడడంతో అక్కడి నుంచి రిజ్వాన్ పారిపోవాల్సొచ్చింది. ఇది ఇక్కడి వారిలో వచ్చిన మార్పుకు నిదర్శనం కాగా, పహల్గామ్ దాడిలో పాల్గొన్నది పాక్ వాసులేనని, దానికి మద్దతిచ్చింది పాకిస్తానే అని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఆపరేషన్ మహాదేవ్ జూలై 28న జరగ్గా అందులో 3 పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఈ క్రమంలోనే తాజా సంఘటనతో పాకిస్తాన్ అసలు నైజం బయటపడింది.